హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చాలాసార్లు మనం మార్కెట్ నుంచి చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలా ఎక్కువగా శన వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. అందుకోసం మనం తెచ్చుకున్న శనని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి వాటర్ వేసుకుని ఇలా శుభ్రం చేసుకున్న శనని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఈ శనని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని చూస్తున్నారు కదా, ఇక్కడ శన అనేది గట్టిపడిందండి. ఇలా గట్టిపడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నిటినీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న శనను కూడా వేసుకుని ఇక్కడ చూపించే విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా శన మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలాలు అనేవి బాగా పట్టి ఈ వేపుడు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కావాలంటే పెద్ద ముక్కలుగా ఉంచుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకోవడం వల్ల మసాలాలు బాగా పట్టి ఈ శనగవేపుడు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక 5-6 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగవేపుడు రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.